వీడియోలో మనం 10th క్లాస్ హిందీ ఫస్ట్ లెసన్ బరస్తే బాదల్ ఈ పాఠానికి సంబంధించి సారాంశం నేర్చుకుందాము. బరస్తే బాదల్ అనే పాఠము ఒక కవితా పాఠము. మరి మనకి 10th క్లాస్ ఎగ్జామ్స్లో సారాంశము 8 మార్క్స్కి ఇస్తున్నారు. ఏ సారాంశం రాసేటప్పుడైనా మొదట ఆ పాఠం రచించినటువంటి కవి పరిచయం కూడా రాయాలి. మరి బరస్తే బాదల్ అనేటటువంటి ఈ కవితా పాఠాన్ని రచించింది సుమిత్రానందన పంత్ గారు. కాబట్టి కవి సుమిత్రానందన పంత్ ఆయన పేరు రాసాం. మరి ఆయన గురించి కూడా రాయాలి కాబట్టి ఇక్కడ చూడండి, జన్మతిథి ఆయన ఎప్పుడు పుట్టారో రాసాము. మై 20 అంటే మే 20 1900లో ఆయన పుట్టాడు. తర్వాత నిధన్ అంటే ఎప్పుడు చనిపోయారు, 1977లో 1977 ఆ సంవత్సరంలో చనిపోయారు. జన్మస్థల్ మరి ఆయన ఎక్కడ పుట్టారు, అల్మోడా జిలేకే కౌసానీ గాంవ్. మళ్ళీ పలకండి అమ్మ, మీరు కూడా పలకండి, అల్మోడా జిలేకే కౌసానీ గాంవ్. నెక్స్ట్ ఆయనకి లభించినటువంటి పురస్కారాలు ఏంటి? ఇక్కడ మనం ఆయనకు వచ్చినటువంటి పురస్కారాలు రాస్తున్నాం. జ్ఞానపీఠ పురస్కార్ 1వదనమాట, సోవియత్ రూస్ 2, సాహిత్య అకాదమీ 3 పురస్కారాలు ఇక్కడ రాసాము. మళ్ళీ చెప్పండి నాతో పాటు, జ్ఞానపీఠ పురస్కార్, సోవియత్ రూస్, సాహిత్య అకాదమీ. ఇవి మనం పురస్కారాల కింద రాస్తాము. తర్వాత ప్రముఖ రచనాయే, మరి ఆయన రచించినటువంటి ఇంపార్టెంట్ రచనలు ఏంటి చూడండి, నాతో పాటు చదవండి. ఈణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా ఔర్ బూఢా చాంద్, చిదంబర. మళ్ళీ ఒకసారి చదవండి అమ్మా. వీణ, గ్రంథి, పల్లవ్, గుంజన్, యుగాంత్, గ్రామ్య, స్వర్ణకిరణ్, కళా ఔర్ బూఢా చాంద్, చిదంబర. ఇక్కడ మనం ఆయన రచించినటువంటి రచనలు చాలా రాసాము, కానీ కొంతమందికి గుర్తుండదు. కాబట్టి మొత్తము చదవలేకపోయినా, మొత్తం గుర్తుండకపోయినా కనీసం కొన్నైనా వీటిలో నుంచి తీసి రాయండి. మరి మనం ఇక్కడ జ్ఞానపీఠ పురస్కార్ వచ్చిందని చెప్పుకున్నాం కదా, మరి ఈ జ్ఞానపీఠ పురస్కార్ ఏ రచనకు ఆయనకి వచ్చింది చూడండి. ఇక్కడ చిదంబర, ఇక్కడ మనం రాసాం ఆయన ప్రముఖ రచనల క్రింద చిదంబర రాసాం కదా. ఈ చిదంబర అనేటటువంటి రచనకు గాను ఆయనకి జ్ఞానపీఠ పురస్కార్ వచ్చింది. నెక్స్ట్ కవి పరిచయం అయిపోయిన తర్వాత మనము విషయ ప్రవేశ్ అని హెడ్డింగ్ పెట్టండి, సైడ్ హెడ్డింగ్ పెట్టండి. విషయ ప్రవేశ్ అంటే ఏంటంటే మనం ఆ పాఠం ఏ సందర్భంగా ఇక్కడ ఇచ్చారు మనకి అనేది చెప్తారనమాట. కాబట్టి విషయ ప్రవేశ్ అనే మాట ఇక్కడ సైడ్ హెడ్డింగ్ పెట్టండి. పెట్టిన తర్వాత దానికి సంబంధించి కనీసం ఒక లైన్ రాస్తే సరిపోతుంది. వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. వర్షం పడేటప్పుడు ప్రకృతి యొక్క అందము చూడదగినదిగా ఉంటుంది. కాబట్టి ఆ వర్షాకాలంలో ఉండేటటువంటి ఆ సౌందర్యం గురించి మనకి ఈ పాఠంలో చెప్పారు. కాబట్టి దాన్ని ఇక్కడ విషయ ప్రవేశ్ అని సైడ్ హెడ్డింగ్ పెట్టి చక్కగా ఒక లైన్ రాయండి. మళ్ళీ చదవండి అమ్మ, నాతో పాటు చదవండి. వర్షాకే సమయ ప్రకృతికి సుందరత దేఖనే లాయక్ హోతీ హై. నెక్స్ట్ మరి ఇప్పుడు సారాంశంలోకి ఇక వరుసగా పాయింట్ వైజ్గా ఇక్కడ రాద్దాము. ఇక్కడ మీకు గుర్తుండటానికి వీలుగా చిన్న చిన్న సరళమైనటువంటి పదాలు ఇక్కడ వాడటం జరిగింది. ఫస్ట్ లైన్ చూడండి, అంటే ఫస్ట్ పాయింట్ చూడండి. ఇక్కడ సావన్ కే మేఘ్ ఝంఝం బరస్తే హై. సావన్ అంటే శ్రావణ మాసం, శ్రావణ మాసపు మేఘాలు ఝంఝం అని శబ్దం చేసుకుంటూ వర్షిస్తాయట. చూడండి, ఈ సెంటెన్స్ ఈజీగానే ఉంది కదా, పలకండి నాతో పాటు. సావన్ కే మేఘ్ ఝంఝం బరస్తే హై. నెక్స్ట్ సెకండ్ చూడండి, తరువోం సే బూందే. తరువోం సే అంటే తరు అంటే చెట్టు, చెట్లు నుంచి అంటే తరువోం సే చెట్ల నుంచి, బూందే అంటే వర్షపు నీటి బిందువులు, చుక్కలు అనమాట.
చంచం కర్తే హుయే అంటే చంచం అనే శబ్దము చేసుకుంటూ నీచే గిర్తి హై క్రింద పడతాయి. మొదటి పాయింట్ చూడండమ్మా, సావన్ కే మేఘ్ జంజం బరస్తే హై. రెండో సెంటెన్స్ చూడండి, తరువోం సే బూందే చంచం కర్తే హుయే నీచే గిర్తి హై. నెక్స్ట్ థర్డ్ సెంటెన్స్ చూడండి, మేఘ కే హృదయ మే. మేఘ అంటే తెలుసు మేఘాలు, మేఘాల యొక్క హృదయంలో చూడండి, మేఘాల యొక్క హృదయంలో బిజలీ చమక్తీ హై. బిజలీ అంటే అక్కడ మెరుపు అనమాట, మెరుపు మెరుస్తుంది. మేఘాల హృదయంలో మెరుపు మెరుపుస్తుంది. చూడండి, మేఘకే హృదయ మే బిజలీ చమక్తీ హై. మేఘ కే హృదయ మే బిజలీ చమక్తీ హై. తర్వాత చూడండి కంటిన్యూషన్గా, మన్ దిన్ మే హీ అంటే మనస్సు ఉదయం పూటే అంటే దిన్ మే హీ అంటే పగటి పూటే స్వప్న అంటే సపనే దేఖతే హై స్వప్నాలు చూస్తుంది. మన మనస్సట పగటి పూటే కలలకు అంటుందట ఏమా. తర్వాత చూడండి ఫోర్త్ లైన్ చూడండి, దాదుర్ టర్టర్ కర్తే హై. ఇక్కడ దాదుర్ అంటే కప్ప, అంటే కప్పలు ఎట్లా అరుస్తాయి, టర్టర్ అని సౌండ్ చేసుకుంటూ అరుస్తాయి. అంటే వర్షం వచ్చేటప్పుడు అక్కడ ఉన్నటువంటి అందం ఎలా ఉంటుందో ఒక్కొక్కటి ఇక్కడ మనం చెప్పుకోవడం జరిగింది. సారాంశము మన పాఠాన్ని బట్టి ఒక్కొక్క లైన్ వచ్చేటట్లు రాసుకున్నాము. దాదుర్ టర్టర్ కర్తే హై అంటే మొట్టమొదట మనం కప్పల గురించి మాట్లాడుతున్నాం. దాదుర్ ఎలాంటి శబ్దం చేస్తానే, టర్టర్. తర్వాత సెంటెన్స్ చూడండి, జిల్లి జన్ జన్ బజ్తీ హై. జిల్లి అనేటటువంటి ఇన్సెక్ట్ ఎలాంటి సౌండ్ చేస్తుంది, జన్ జన్ అనేటటువంటి శబ్దము చేసుకుంటూ అరుస్తుంది. బజ్తీ హై అంటే ఆ సౌండ్ చేస్తుంది అనమాట. భజన అంటే సౌండ్ చేయటం. జన్ జన్ బజ్తీ హై. ఇక్కడ ఏమేమి అయిపోయినాయమ్మా చూడండి, ఒకటి కప్ప అయిపోయింది, తర్వాత జిల్లి అయిపోయింది. ఆ తర్వాత ఏమొస్తుంది, మోర్ అంటే నెమలి. నెమలి ఎలాంటి శబ్దం చేస్తుంది, మ్యావ్ మ్యావ్ కర్తే నాచ్తే హై అంటే మ్యావ్ మ్యావ్ అనే శబ్దం చేసుకుంటూ నృత్యము అంటే డాన్స్ చేస్తూ ఉంది. ఆ తర్వాత చూడండి చాతక్ అంటే చాతక పక్షులట పివు పివు కహతే హై. ఈ చాతక పక్షులు ఎలాంటి శబ్దాన్ని చేస్తున్నాయి, పివు పివు అనే శబ్దాన్ని చేస్తున్నాయి. ఈ శబ్దం చేస్తున్నాయి అంటే ఇప్పుడు మనం ఏమేమి చెప్పుకున్నాము, ఒకటి దాదుర్, జిల్లి, మోర్, చాతక్. ఆ తర్వాత చూడండి, ఉడితే సోన్ బాలక్ ఆర్ధ సుఖసే క్రందన్ కర్తే హై. ఉడితే సోన్ బాలక్ అంటే నీటి కొంగలు ఎగురుతూ ఆర్ధ సుఖసే అంటే సంతోషంతో అరుస్తూ ఉన్నాయట. క్రందన్ కర్ణ అంటే పెద్దగా అరుస్తూ ఉన్నాయి. ఎవరమ్మా, ఉడితే సోన్ బాలక్ నీటి కొంగలు. ఓకేనా. ఆ తర్వాత చూడండి, మేఘ గగనమే మేఘాలట ఆకాశంలో. గగన్ అంటే ఏంటి, ఆకాశం. ఆకాశంలో ఘూమతే హుయే తిరుగుతూ, మరి ఆకాశంలో మేఘాలు అటు ఇటు తిరుగుతున్నట్టు మనకు కనపడతాయి కదా, అలా తిరుగుతూ గర్జన్ కర్తే హై అరుస్తూ ఉన్నాయట. చూడండి మళ్ళీ, మేఘాలు ఆకాశంలో తిరుగుతూ, ఘూమతే హుయే తిరుగుతూ, గర్జన కర్తే హై అరుస్తూ ఉన్నాయట. ఇక్కడ మనం వరుసగా అన్నిటినీ గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నిద్దాం. చూడండి, మొట్టమొదట ఇక్కడ జంజం అనే పదము అంటే మేఘాలు జంజం అని శబ్దం చేస్తున్నాయి. తర్వాత చూడండి, వర్షపు నీటి చుక్కలు ఛంఛం అని శబ్దం చేస్తున్నాయి. ఆ తర్వాత మనం ఇక్కడ రాసాము, ఇక్కడ బిజిలీ చమక్తీ హై అంటే మెరుపులు మెరుస్తూ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడి నుంచి చూడండి ఫోర్త్ పాయింట్ నుంచి దాదుర్ కప్ప వచ్చింది, అది టర్టర్. జిల్లి ఝన్ ఝన్, మోర్ మ్యావ్ మ్యావ్, చాతక్ పివు పివు, ఉడితే సోన్ బాలక్ క్రందన్ అంటే అరుస్తుందన్నమాట. తర్వాత మేఘ ఎలా అరుస్తున్నాయి,
పెద్దగా అరుస్తున్నాయి, గర్జన కర్తే హై, ఎలా ఘూమ్తే హుయే, అటు ఇటు తిరుగుతూ అరుస్తూ ఉన్నాయి. నెక్స్ట్ 10th సెంటెన్స్ చూడండి. रिम झिम बरसने वाले పానీ కి బూందోంకే స్వర్. అంటే ఇక్కడ రిమ్ జిమ్ అనేది సౌండ్ అనమాట. రిమ్ జిమ్ అని వర్షించేటటువంటి వర్షపు నీటి బిందువులు మన మనస్సుకి చూడండి, బూందోంకే స్వర్, అవి చేసే శబ్దాలు మన మనస్సును తాకుతూ ఉన్నాయి. ఇక్కడ చూతే హై అంటే తాకడం అనమాట, మన మనస్సుకు తాకుతున్నాయంట. ఏంటవి? రిమ్ జిమ్ అని శబ్దం చేస్తూ ఉన్న వర్షపు నీటి చుక్కల యొక్క స్వరము మన మనస్సుని తాకుతూ ఉందట. నెక్స్ట్ వర్షాసే అంటే వర్షం వల్ల, మిట్టీకే కణకణమే, మిట్టి అంటే మట్టి, మట్టి యొక్క ప్రతి అణువులో కోమల అంకుర్ ఆతే హై, కోమలమైన అంకుర్ అంటే మొలకలు, మొలకలు వస్తున్నాయి. మరి విత్తనాలు వేస్తే ఆ వర్షానికి విత్తనాలు మొలకెత్తుతాయి కదా. అంటే ఈ వర్షం కారణంగా మనకి మట్టిలోని ప్రతి కణము నుంచి ఈ కోమలమైన మొలకలు వస్తున్నాయి. నెక్స్ట్ చూడండి, వర్షాకే పానీకో, మరి వర్షపు నీళ్ళతో పిల్లలందరూ ఆడుకుంటూ ఉంటారు కదా. వర్షాకే పానీకో, వర్షపు నీటిని పక్కడకర్ అంటే పట్టుకొని, నీళ్ళు మనం ఇలా చేతులతోటి పట్టుకుంటాం కదా, వర్షపు నీటిని పట్టుకొని, హమారా మన్ ఝూల్తా హై, మన మనస్సు ఊగిపోతూ ఉందట. ఝూల్నా అంటే ఊగుట, వర్షపు నీటిని పట్టుకొని మన మనస్సు ఆనందంతో ఊగిపోతుందన్నమాట. సభీ అంటే అందరూ కూడా శ్రావణ గీత్ గాతే హై, మరి శ్రావణ మాసపు గీతాలు పాడుతున్నారు. ఇంద్రధనుష్కే, నెక్స్ట్ సెంటెన్స్ చూడండి 14th, ఇంద్రధనుష్కే ఝూలేమే, ఇంద్రధనస్సు యొక్క ఊయలలో, మరి వర్షం వచ్చినప్పుడు ఇంద్రధనస్సు వస్తే కనపడుతుంది కదా, ఆ ఇంద్రధనుస్సు ఎలా ఉంటుందమ్మా, ఒక ఊయల్లాగా ఇలా ఉంటుంది. మరి ఆ ఊయలలో సభీ ఝూల్తే హై, సభీ అందరూ ఊగుతారు. అర్థమైందా? అందరూ ఊగుతారనమాట. ఇంద్రధనస్సు అనేటటువంటి ఆ ఊయల్లో అందరూ ఊగుతారు. నెక్స్ట్ 15th చూడండి, జీవనమే అంటే జీవితంలో, మన్ భావన్ సావన్ ఫిర్ ఆనా హై, మన మనస్సు కోరుకుంటుందట. ఏం కోరుకుంటుంది జీవితంలో? శ్రావణ మాసము అనేది, సావన్ అంటే శ్రావణం, శ్రావణ మాసం అనేది మరలా రావాలి. ఫిర్ అనమ్మా, ఫిర్ ఆనా హై, మరలా రావాలి. అంటే మనం మొట్టమొదట ఏ శబ్దాలు ఎవరెవరు చేస్తున్నారు అంటే కప్ప, జిల్లి, మోర్, అట్లా శబ్దాలు ఎవరెవరు చేస్తున్నారో రాసుకుంటూ వచ్చాము. ఆ తర్వాత ఇంద్రధనస్సు గురించి చెప్పుకున్నాము. అంకుర్ అంటే ఇక్కడ మొలకలు, మట్టిలో నుంచి మొలకలు వస్తాయని, ఇట్లా చిన్న చిన్న పాయింట్స్ ఇలా ఈ విధంగా గుర్తుపెట్టుకొని రాయాలి. నెక్స్ట్ ఇట్లా సారాంశం మొత్తం రాసిన తర్వాత ఇక్కడ చూడండి, విశేషత అంటే ఇందులో ఏం విశేషత అనేది ఉన్నదో మనం ఇక్కడ రాస్తాం అనమాట. ఇస్ కవితామే, ఈ కవితలో, ఈ బరస్తే బాధలు అనే కవితలో ప్రకృతి కా సుందర చిత్రణ కియా గయా హై, ప్రకృతి యొక్క అందమైన చిత్రణ మనకి ఇవ్వబడింది. చూడండి, ఈ విధంగా సారాంశం రాస్తే సరిపోతుంది. ఇక్కడ సారాంశం మొత్తం ఒక చోట రాయడం జరిగింది, గమనించండి.